నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు తన విజయ్ రెడ్డి గారు నవీన్ యాదవ్ గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎర్రగడ్డ రావడం జరిగింది. ఈ సందర్భంగా పీపుల్ మీడియా పాయింట్ వారితో ముచ్చటించి నవీన్ యాదవ్ గారి గెలుపు గురించి, అదే విధంగా శుభం కంపెనీ కార్మికుల గురించి మాట్లాడి, మహిళా కార్మికులకు నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా ఒక ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంటానని తెలియజేయడం జరిగింది. వారికి పీపుల్ మీడియా పాయింట్ తరపు నుంచి ఇస్నాపూర్ రిపోర్టర్ శ్రీనివాసరావు తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారు రాజకీయంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పీపుల్ మీడియా పాయింట్ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలియజేశారు. మనం ఇది చేసుకుంటే ఖరాబ్ చేసుకుంటే మనం కొట్లాడుకుంటే మన ఐక్యత వల్లనే ఎప్పుడన్నా కార్మికులు ఐక్యంగా ఉంటేనే దేనికన్నా ముందోడు భయపడతారు. మనలో డిఫరెన్సెస్ ఉంటే ముందోడు భయపడరు. భయంతో పని చేయించుకునేది ఉంటుంది. ట్రేడ్ యూనియన్లో నేనేం చెప్పవసరం లేదు, మీరు అందరు సీనియర్ లీడర్లు లేరా ఏమ్మా, నెల నుంచి తిరుగుతున్నారు. రాజకీయాలు వేరు, ట్రేడ్ యూనియన్ వేరు. నన్ను కూడా చాలాసార్లు ట్రేడ్ యూనియన్లో నిలబడమంటే నేను అదే చెప్పిన. మేము బెదిరించే స్థాయికి వస్తే అప్పుడు రాజకీయాల్లోకి వస్తే, ట్రేడ్ యూనియన్ దాంట్లోకి వస్తే అంతవరకు రాజకీయంగా స్థిరపడతారు. ఎందుకంటే ముందుకి భయం ఉంటేనే వింటారు. ఎందుకంటే కంపెనీలు అందరూ కూడా పైసగాళ్ళు ఉంటారు, ఆడ ఈడ ఇన్ఫ్లుయెన్స్ ఉంటారు. ఆడ మనం చెప్తే ఇనే రకంగా ఉంటారు. అదే బస్తీలో వస్తేనేమని చెప్తే అదే ఫలానా ఆమె ఎక్కింది చేద్దామని అనుకుంటారు. ఈ మేనేజ్మెంట్కి ఎట్లుంటుంది నాకు ఆయన తెలుసు, ఆ మంత్రి తెలుసు, ఆయమని వాళ్ళు పరిచయం ఈ పరిచయం అనే ధోరణిలో ఉంటారు. మన వీళ్ళు లొల్లి చేస్తారనైనా వీళ్ళు వినకపోతే ఖరాబ్ చేస్తారనే భయం ఉంటేనే అది మనకి ఉంటుంది. సో ఆ భయం పెట్టారంటే మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలి. ఐక్యతతో ఏమున్నా కానీ మీరు మాట్లాడుకొని ఒక డిసిషన్ తీసుకోండి. మీరు కూడా డిసిషన్ తీసుకునేటప్పుడు మహిళలు కూడా ఇన్వాల్వ్ చేయండి. అమ్మ ఇది కాదు ఇదని చెప్పండి. చెప్పి వాళ్ళకి అర్థం చేపించి వాళ్ళ సపోర్ట్ తీసుకొని ముందుకు వెళ్ళండి. ఒక మాట మీరు ఉండండి అమ్మ. ఏమన్నా ఒకరికి ముందు తర్వాత ఇంకొకరికి ఒకటేసారి అందరు వినాలంటే కూడా కష్టం. ఏదన్నా కానీ అప్పుడు ఇంకింత మనం ఒకసారి తెచ్చుకోలేము. తెచ్చుకున్నది ఉన్నది అక్కడికి ఎవరైతే అస్సలు వీక్ ఉన్నారో వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ టైం ఇంకొకరికి అంటే టీమ్ వైజ్ చేసుకొని ఏదున్నా కానీ కొంచెం మీరు కలిసి పెంచుకొని పనిచేస్తారు. ఏమా మీ అప్డేట్స్ అన్నీ రెగ్యులర్గా పెడుతుంటారు. నా ప్రాజెక్ట్ ఏం చేస్తున్నావు ఏంటనేది వాట్సాప్లో రోజు పెడుతుంటే మేము మాట్లాడుతూ ఉంటాం. అందరు 10-15 ఏళ్ళ నుంచి అక్కడ మొత్తం ఒక బానిస బతుకుల్లో ఉండేటోళ్ళని ఈరోజు వీళ్ళందరినీ ఎదిరించి నేను తీసుకొచ్చింది. అయితే 450 మంది నేను చూడాలి. కాబట్టి మహిళల సమస్య లేదన్నా చిన్న మీరే చూసుకున్నారని అక్కడ మేడం సాక్షిగా మీకు చెప్తున్నాను. పర్మనెంట్ కావాలని మనకు ఆర్డర్ కూడా వచ్చింది. తద్వారా ఒక 400 మందిలో 150 100 అవుతుంది. కాబట్టి మహిళలు ఒకరినొకరు నొల్లిలు పెట్టుకోకుండా మన కుటుంబంలాగా మన జీవితాన్ని, ఎందుకంటే నేను జనరల్ సెక్రటరీగా బయట తిరుగుతా 15 రోజులే వస్తాను కంపెనీ తెలుసుకొని మినిమం వేజ్ బోర్డు మెంబర్ని మళ్ళీ. కాబట్టి మనం పర్మనెంట్ అయ్యే టైంలో ఎట్లాంటి గొడవలు లేకుండా మన అక్క అడ్వైజ్ ఇస్తుంటుంది. మీరందరూ కలిసినట్టుగా ఉండి నాకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ చేయకుండా పర్మనెంట్ అయ్యేదాకా ఒక జనరల్ సెక్రటరీగా నా వర్క్ నేను చేసుకుంటూ మీకు నేను ఆదేశిస్తాను అనుసారం నడవండి అని సభాముఖంగా చెప్తున్నాను. అర్థమైందిగా? ఎందుకంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.